స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ పెద్ద ఎత్తున అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖలోని మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం గమనించవచ్చు. పెద్ద ఎత్తున కార్మికులు, అఖిలపక్ష కార్మిక సంఘాలు, వివిధ సంఘాలకు చెందినటువంటి ప్రతినిధులంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి. మాట్లాడదాం సార్, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలని మీరు ఎప్పటి నుంచి ఉద్యమం చేస్తున్నారు, కానీ తొలగింపు ప్రక్రియ అనేది దశల వారీగా జరుగుతుంది, ప్రభుత్వాలు స్పందించడం లేదు, ఏ విధంగా? కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించినప్పుడు స్టీల్ ప్లాంట్కి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు అంశం అందులో ఉందని చెప్పి ఈరోజు చెప్తున్నారు. కానీ ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఆ విషయం చెప్పలేదు. ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేస్తాం, లాభాల బాట పట్టిస్తాం, ఉద్యోగుల భవిష్యత్తే మా లక్ష్యం, స్టీల్ ప్లాంట్ లాభాలే మా లక్ష్యం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. 3,000 మంది తొలగించారు. ఇప్పటికే ఇంకో 2,600 మంది తొలగించడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. వేల సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తే స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ఎలాగవుతుంది, ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుంది? అలాగే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం గత దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 5,600 మంది బయట నెట్టేస్తే వారి కుటుంబాలు ఏం కావాలి, వారి జీవితాలు ఏం కావాలి? ఒక పక్క కేంద్రం చెప్తుంది ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రం చెప్తుంది ఉద్యోగాలు కల్పిస్తామని, ఉన్న ఉద్యోగాలు వ్యవసాయం తొలగిస్తూ ఉన్నారు. మీరు చెప్తున్న దానికి చేస్తున్న వాటికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ పద్ధతి విడనాడాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపులు ఆపాలి, తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చర్య చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మీ బాధ్యత నిర్వర్తించాలని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, ప్రైవేటీకరణ నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. ఏ విధంగా గమనించాలి? రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పాత్ర? రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అఫీషియల్గా 5,400 తొలగిస్తామని ప్రకటన చేశారు స్టీల్ యాజమాన్యం. అలాగే ఇప్పటికి 3,000 మందిని తొలగించారు. దీనికి నిరసనగా ఈ రోజు నుండి నిరవధిక సమ్మెకి స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఆ తొలగింపులను ఆపాలి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉన్నట్టు. పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు. దేనికి గెలిపించారు? స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని గెలిపించారు. ఈ రోజు ఎంపీ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు. దేనికి గెలిపించారు? స్టీల్ ప్లాంట్ని కాపాడతారని గెలిపించారు. ఇప్పుడు ఆ స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ ఉంటే ఇద్దరు ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? ఏంటి అన్యాయం? ఇది నమ్మక ద్రోహం, వెన్నుపోటు. 5,400 కార్మికుల యొక్క భవితవ్యం. 26 మంది పెహల్గాంలో చనిపోతే దేశం అంతా కన్నీరు పెట్టింది. ఆపరేషన్ సింధూర్ అన్నది 5,400 కుటుంబాల్లో అగ్గిపోస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అందుకే నిరవధిక సమ్మెకి వెళ్ళాం. ఇప్పుడు వెంటనే చర్చించి మాట్లాడాలి. తక్షణం తొలగించిన ఉద్యోగస్తులందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సార్, మీరు చెప్పండి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలంటారు? ఇటీవల కాలంలో 11,440 కోట్ల రూపాయలు అనేది స్టీల్ ప్లాంట్కి అనేది ఉత్పత్తి అనేది చేయడానికి అనేది కేంద్ర ప్రభుత్వం అనేది బడ్జెట్ అనేది కేటాయించింది. కానీ ఆ 11,400 కోట్ల రూపాయలు అనేది అప్పులు అనేది తీర్చడానికి, అలాగే ఇతర అవసరాలకి బకాయిలకి ఈరోజు అనేది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తీసుకున్నదే తప్ప ఉత్పత్తి అనేది చేయడానికి ఏమాత్రం కూడా చేయలేదు. దానివల్ల ఈరోజు అనేది స్టీల్ ప్లాంట్ అనేది ఎవరో దయాదాక్షిణ్యం వల్ల ఏర్పడిన సంస్థ అనేది కాదు. ప్రాణత్యాగాల ద్వారా 32 మంది బలిదానాల ద్వారా ఈరోజు సాధించింది. రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఏమాత్రం కూడా పట్టి పట్టనట్టే ఈరోజు అనేది చంద్రబాబు నాయుడు వ్యవహరించడం చాలా సిగ్గుసేటైన విషయం. వెంటనే స్టీల్ ప్లాంట్ కాపాడడానికి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం అనేది పూనుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం మీద కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వెంటనే నిలుపుదల చేసే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలి. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పిన తర్వాతే ఎంపీ భరత్ని కానీ, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ని కానీ ఓట్లేసి ప్రజలు గెలిపించారు. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. నమ్మక ద్రోహం, మోసం చేసి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల పొట్టగొడుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన స్టాండ్ని ప్రకటించాలని కార్మిక సంఘాల నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ.